వేరే వేరే దేశాల వాళ్ళు మనల్ని ఏమంటారంటే వీళ్ళు పాములకు పూజిస్తారు, చెట్టుకు పూజిస్తారు, పుట్టలకు పూజిస్తారు అని చెప్పేసి అంటారనమాట. అయితే పాములకు పూజించడం అంటే నాగుల చవితి రోజు మనం పాలు పోయడం ఇవన్నీ చేస్తాం కదా, ఈ విధంగా అనమాట. అయితే నాగుల చవితి సందర్భంగా కూడా ఈ వీడియో చేస్తున్నాను. నాగ దేవతలకి పూజలు ఎందుకు చేస్తారు అంటే వాళ్ళ వంశము వృద్ధి కావాలి, ఎలాంటి గర్భ సంబంధమైన దోషాలు రాకూడదు, ఎలాంటి నాగదోషాలు ఏవి కూడా ఉండకూడదు, వాళ్ళ అనుగ్రహం ఉండాలి అని చెప్పేసి చేస్తారనమాట. అయితే గర్భ సంబంధమైన దోషాలకే ఎందుకు పూజ చేస్తారు ప్రత్యేకించి అంటే మనం ఈ శరీరం రాకముందు మనం ఒక వీర్యకణ రూపంలో ఉంటామన్నమాట. ఆ వీర్యకణాలు ఒక పాము రూపంలో ఉంటాయన్నమాట. పాము రూపంలో ఉన్న మనము మనిషిగా రూపాంతరం చెందుతామన్నమాట. ఆ విధంగా వాళ్ళ వంశానికి ఎలాంటి ఆటంకం రాకూడదు అని చెప్పి మనము నాగదేవతలకి మన గర్భ సంబంధమైన దోషాలు రాకుండా మన వంశం ఇంకా వృద్ధి ఉండాలని మనం ప్రత్యేకించి మనం నాగదేవతలకి పూజ చేస్తాం అనమాట. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి వీర్యకణాలు ఈ విధంగా పాము రూపంలో ఉంటాయని మనకు తెలుసు అనమాట. మన ఋషులు ఎంత గొప్ప వాళ్ళు అంటే ఏ టెక్నాలజీ లేకపోయినప్పటికీ కూడా మన ఇప్పుడు తమిళనాడు ఉన్న గుడులలో కణం నుండి మనం పిండంగా ఏ విధంగా రూపాంతరం చెందుతాము అని చెప్పేసి అక్కడ ఒక గుడి లోపల అవన్నీ చెక్కి ఉంచారనమాట. అంటే మన సనాతన ధర్మంలో ఉన్న జ్ఞానము ఇప్పుడున్న టెక్నాలజీకి అంతకు మించి ఉంటుందన్నమాట. మనము ఏదైనా ఒక పని చేస్తాము అంటే మన శాస్త్రాలు ఈ విధంగా చేయమని చెప్పినాయి అంటే దాని వెనుక ఎంతో జ్ఞానం ఉంటుందన్నమాట, దాని వెనుక ఎంతో ఆలోచన ఉంటుందన్నమాట. మన సనాతన ధర్మంలో జ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే మనకి ఈ జన్మ సరిపోదన్నమాట, అంతకు మించి జ్ఞానం ఉంటుందన్నమాట. ఆ జ్ఞానాన్ని ఋషులు మనకి ఈ విధంగా అందించారన్నమాట. అందరికీ జై శ్రీరామ్.